Step into Value Zone. Value Zone. Hypermart. Button. సామాజిక సమీకరణాలు, స్థానికత, రాజకీయ విశ్లేషణ ఇవన్నీ పరిగణలోనికి తీసుకొని మళ్ళీ అధికారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా అందరూ కట్టుబడి తీరాల్సిందే అని మొన్ననే ప్రకటించినటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు నిన్న ఒక్కసారిగా అనకాపల్లి కొత్త నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినటువంటి భరత్ గారు పరిచయ కార్యక్రమంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అంటే ఆయన కన్నీళ్ళ వెనుక కష్టం ఏంటి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పటికే అనేక రకమైన విమర్శలు కూడా వస్తున్నాయి సార్, రాజకీయపరమైన ఆరోపణలే. అంటే ఎందుకు అంత నమ్మకాన్ని చూరగొనలేకపోయారా మంత్రి అమర్నాథ్? ఇప్పటి వరకు ఎటువంటి పార్టీ పరంగా ఎటువంటి విమర్శలు వచ్చినా ముందు అడ్డుకునే వ్యక్తుల్లో మీరు ఒకరు. అలాంటిది ఫస్ట్ సెకండ్ లిస్ట్లో ఎందుకు అమర్కి ప్రయారిటీ లేదు అనే ఆరోపణలపై మీరు ఏం చెప్తారు? ఒకటి, మీరు అనేటువంటి దానికి ప్రతి కన్నీటి బొట్టు వెనకాల కష్టమే ఉందనుకోవడం అమాయకత్వం. ఇప్పుడు మన ఇంట్లో మన రక్తబంధువు ఎవరన్నా చనిపోతే కష్టంతో ఏడుస్తారా? మీరు బాధతో ఏడుస్తారు, భావోద్వేగంతో ఏడుస్తారు. భావోద్వేగంతో వచ్చినటువంటి ఎమోషన్స్ అనేటువంటి వేరు, మీరు చెప్పినటువంటి సందర్భం వేరు. సో వీటన్నిటిని మీరు చూసుకుంటే, నేను ఇందాక కూడా చెప్పాను కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు, భావోద్వేగం అనేటువంటి దానికి రాజకీయ పార్టీలో మీరు వచ్చినటువంటి ఇటువంటి సందర్భం, రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక వ్యాపార సంస్థ కాదు, ఇది ఒక కుటుంబం లాంటిది. ఇందులో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసికట్టుగా దాదాపు దశాబ్ద కాలంగా కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు. ఇక్కడ రాజకీయ పరిణామాలు కానీ, రాజకీయ అవసరాలు కానీ, నాయకుల తాలూకా తో ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ ఎక్కడ విడిపోయేటువంటి పరిస్థితి ఉండదు. అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. కాకపోతే వారితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని ఒకసారి నెమరు వేసుకుంటూ భావోద్వేగంలో లోనయ్యాం తప్ప దాని వెనకాల ఎక్కడ కూడా కష్టం అనేటువంటిది లేదనేటువంటి తెలియజేస్తాం. అంటే దేశవ్యాప్తంగా చూస్తే ఏపీ పాలిటిక్స్పై ఒక నిశితమైన పరిశీలన జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఇన్ఛార్జీల ప్రకటన అనేది ఒక న్యూ ఎక్స్పెరిమెంట్తో వెళ్తున్నారు. ఇది దెబ్బ అనేటటువంటి ఒక విశ్లేషణకి మీరు ఎలాంటి సమాధానం ఇవ్వాలి? ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, నాయకుడికి ఒక పాలసీ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని బలంగా నమ్మి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు డెఫినెట్గా దానికోసం నాయకుడు పనిచేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటాడు. ఇప్పటి వరకు మీరు చూడండి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీలో ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి దానికి ఏ ఒక్క నాయకుడు కూడా సాహసం చేయలే. అమ్మో ఏమైపోద్దో, ఒక నాయకుడిని మారిస్తే ఏమైపోద్దో, ఒక ఎమ్మెల్యేని మారిస్తే ఏమైపోద్దో అని చెప్పి భయపడినటువంటి నాయకులను చూసాం తప్ప, ఏదేమైనా ప్రజల కోసం మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇందులో ఏ రకమైనటువంటి ఒక 10 మందో 15 మందో బాధపడినా మనం కోట్లాది మంది ప్రజలకి న్యాయం చేస్తాం అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటున్నారు. సో డెఫినెట్గా ఈ ఫార్ములా సక్సెస్ అవుతుందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. అనకాపల్లి ప్రజల కోసం మాత్రమే నా ఎమోషన్, దాంతోనే కొంత భావోద్వేగానికి గురయ్యానని మీ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా 38 మంది ఇన్ఛార్జీలని ప్రకటించారు, ఇంకా ప్రకటించాల్సిన లిస్ట్ చాలానే ఉంది అంటున్నారు. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి అమర్ గారు? ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు మా టార్గెట్ 175కి 175 గెలవాలని, దానికి ఎక్కడికక్కడ రాజకీయపరమైనటువంటి సమీకరణలు, సామాజిక సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, వీటన్నిటినీ బేరీ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. సో ఆయన ఫాలో అవుతున్నటువంటి ఫార్ములా ఏదైతే ఉందో అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మిగిలినటువంటి రాష్ట్రాల్లోనూ, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ, కొన్ని జాతీయ పార్టీలు కానీ ఇది ఒక ట్రెండ్ సెట్ చేస్తుందని చెప్పి భావిస్తా ఉన్నా. కుటుంబ నేపథ్యం కావచ్చు, అతి తక్కువ చిన్న వయసులోనే ఒక రాజకీయ నేతగా ఎదిగిన మీరు, ఎమ్మెల్యేగా, మంత్రిగా, అంటే మీకు ఖచ్చితంగా జగన్ గారు న్యాయం చేస్తారు అనే భావన? ఎందుకంటే ఏం చేయాలి న్యాయం? నాకు ఇప్పుడు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అయితే ఆయనకంటే పైన కూర్చోబెడతారు మమ్మల్ని. సో ఆయన నమ్ముకున్నటువంటి నాయకులకి, నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి ఏ రకంగా అండగా నిలబడేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో అందరికీ తెలుసు. నన్ను ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టి, ఈరోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు నాకు ఈ హోదాని ఇచ్చినటువంటి పరిస్థితులు చూసాం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉంటే ఆయన ఏ రకమైనటువంటి మంచి చేస్తారు. వాటన్నిటికన్నా, నాకు ఈ పదవులు వీటన్నిటికన్నా ఈరోజు రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అమరు అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తమ్ముళ్ళు లాంటి వాడు అనేటువంటి ఒక టాక్ ఈ రాష్ట్రంలో, మా జిల్లాలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తమ్ముడిని అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఈరోజు రాష్ట్రంలోనో జిల్లాలోనో కల్పించామంటే అంతకంటే హోదా ఏం కావాలో నాకు తెలియగలుగుతాను. సో అంతకంటే పెద్ద పదవి కానీ, అంతకంటే పెద్ద హోదా కానీ నాకు అవసరం లేదు. ఆ రకంగా ప్రజలు అనుకున్నంతకాలం నాకు అదే పెద్ద పదవి అనేటువంటిది నా భావన. గాజువాక ఇన్ఛార్జిని మార్చగానే బలంగా మొదట మీ పేరే వినిపించింది. సో అక్కడ ఇన్ఛార్జిగా ఎవరిని పెట్టినా కూడా అమర్ గారిని అక్కడి నుంచే పోటీ చేసే ఆలోచన జరుగుతుందని, ఒకవేళ అదే
జరిగితే, కాకపోతే గాజువాక కాకపోతే ఇంకొక చోట, సో చాలా షార్ట్ టైం ఉంది, మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎక్కడైనా ఒకటి నేను గత 2014 నుంచి 19 వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎలివేషన్ ఇచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులతో సత్సంబంధాలు చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. లేదా నా తండ్రికి ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేరు కానివ్వండి, ఈరోజు నేను మంత్రిగా నాకు ఉన్నటువంటి అవకాశాలు కానీ ఇవన్నీ కూడా నాకు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మూల, ప్రతి నియోజకవర్గం, ప్రతి ప్రాంతంలో నాకు సత్సంబంధాలు కలిగినటువంటి నాయకులు ఉన్నారు. సో ఒకవేళ పోటీకి పెట్టేటువంటి పరిస్థితి వచ్చి నన్ను ఎక్కడన్నా పెట్టినా సో నాకు కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. దాంతోపాటు ఈరోజు మీరు అన్నట్టు గాజువాక అన్న, భీములన్న, యలమంచిలి, చోడవరం, పెందుర్తి లేదా పార్లమెంట్ అని ఇన్ని ఆప్షన్స్ అమర్నాథ్కే చెప్తున్నారు, మీరు ఇంకెవరికి చెప్పలేదు కదా. మరి ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దట్ అమర్నాథ్కి ఏ రకమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందో, లేదా అమర్నాథ్కి ఏ స్థాయి జిల్లాలో ఉందనేటువంటిది మీరే ఒక రకంగా మెసేజ్ ఇస్తూ ఉన్నారు. సో అంతకంటే గొప్ప స్థానం ఇంకేం ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. అగైన్ మళ్ళీ ఏపీ నీడ్స్ జగన్ అంటే ఎందుకు, ఏం చెప్తారు మీరు అసలు? మళ్ళీ 2024లో మిమ్మల్ని ఏది గెలిపిస్తుంది అని నమ్మకం? ఒక ఎన్నికలకి 5 సంవత్సరాలకి ఒక మ్యాండేట్ ఇస్తారు ప్రజలు. 5 సంవత్సరాలు దేనికి ఇస్తారు? 5 సంవత్సరాలు మేము పరిపాలన చేస్తే ఈ హామీలు నిలబెట్టుకుంటాం, ఈ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటేనే మాకు మళ్ళీ ఓటేయండి అనేటువంటి మాట ఎన్నికలకు వెళ్ళే ముందు చెప్తాం. ఈరోజు 99% హామీలని అమలు చేసినటువంటి ప్రభుత్వంగా మళ్ళీ తిరిగి ఓటేయమని చెప్పి జనాన్ని కోరుతూ ఉన్నాం. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఈరోజు అనేక గ్రామాల్లో గ్రామ సచివాలయాలు కానీ, వార్డుల్లో వార్డు సచివాలయాలు కానీ, ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పోర్టుల నిర్మాణం కానీ, పరిశ్రమల ఏర్పాటు కానీ, ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో చేపట్టాం. సో డెఫినెట్గా ఇవన్నీ చూసి ప్రజలు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తారని చెప్పి బలంగా నమ్ముతాం. మంత్రిగా అంటే మీ కాన్ఫిడెన్స్తో చెప్పండి, నెక్స్ట్ 2024లో ఎన్ని సీట్లు గెలవగలిగే కాన్ఫిడెన్స్తో? 2019లో వచ్చినటువంటి సీట్లు కన్నా ఎక్కువ వస్తాయి.